మన సంపాదన మీద గవర్నమెంట్ వసూలు చేసే ట్యాక్స్. అసలు ఎందుకు కట్టాలి? ఎందుకంటే మన ప్రభుత్వం మనకి రక్షణ కల్పిస్తుంది. రోడ్లు, రైల్వేలు, హాస్పిటల్స్, స్కూల్స్, డ్యామ్స్, ప్రాజెక్ట్స్ ఇలాంటివి అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. మన దేశాన్ని డెవలప్ చేసుకోవాలి. అది మన డబ్బుతోటి. అండ్ ఎవరెవరు కడతారు? ఆ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్‌లో చెప్పిన బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటిన వారందరూ కట్టాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి 2025, 2026 ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 4,00,000 లోపు సంపాదించుకునేవారు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే 0% అని అంటే 4,00,000 పైన ఉన్నవారు ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి. ఆ 4,00,000 లోపు ఉన్నవారు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఏ ఆదాయంపై ట్యాక్స్ వర్తిస్తుంది? 1 సాలరీస్, ఉద్యోగుల జీతాలు. అది గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ ఉద్యోగులైనా. 2 బిజినెస్ చేసేవాళ్ళు. 3 క్యాపిటల్ గెయిన్స్ అంటే షేర్స్, ప్రాపర్టీ విక్రయాల మీద వచ్చిన లాభం దాని మీద. 4 రెంటల్ ఇన్కమ్ అంటే హౌస్ ఓనర్స్ రెంటల్ ఇన్కమ్స్ వస్తుంటాయి కదా అవి. ఇంకా బ్యాంక్‌లో ఎఫ్‌డీల మీద, గిఫ్ట్‌ల మీద, లాటరీల మీద ఇలాంటివి. ఎవరెవరు ఎలా కడతారు? విధానాలేంటి? ఇప్పుడు చూద్దాం. ఇందులో 3 ఉంటాయి. జీతం తీసుకునే వాళ్ళైతే టీడీఎస్ కడతారు. అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. మీరు పనిచేసే కంపెనీ ముందే ట్యాక్స్ కట్ చేసి ప్రభుత్వానికి కడుతుంది. మీ జీతం వచ్చేలోపే ట్యాక్స్ కట్ అయ్యి వస్తుంది. రెండవది బిజినెస్, ఫ్రీలాన్స్ వాళ్ళైతే అడ్వాన్స్ ట్యాక్స్ కడతారు. అంటే ఏడాది మధ్యలోనే వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుందో అంచనా వేసుకొని ట్యాక్స్ కడతారు. ముందే కట్టడం కాబట్టి అడ్వాన్స్ ట్యాక్స్ అంటాం. ఇంకా నెక్స్ట్ మూడవది సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. ఏడాదంతా లెక్కలు చూసి ఇంకా ట్యాక్స్ మిగిలి ఉంటే ఆ మిగిలిన ట్యాక్స్ కట్టడాన్ని సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అంటారు.